శోభన్ బాబు చిత్ర మాలికలో భాగంగా శోభన్ బాబుతో నటించిన ప్రముఖ హీరోయిన్ల గురించి, ఆయా చిత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రముఖ నటీమణులు శారద, మంజులతో కలిసి శోభన్ బాబు వెండితెరను పంచుకుని విజయవంతమైన కొన్ని చిత్ర విశేషాలను ఈ 30వ సంచికలో ప్రస్తావించుకుందాం. ముందుగా శారద, శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చిన చిత్రాల గురించి మాట్లాడుకుంటే 1969లో వచ్చిన మనుషులు మారాలి చిత్రం దగ్గర నుంచి 1993లో విడుదలైన ఏమండి ఆవిడొచ్చింది సినిమా వరకు విడుదలైన సినిమాల్లో చాలా చిత్రాలు విజయవంతం అవడంతో శోభన్ బాబు, శారద జంట తెలుగు చలనచిత్ర రంగంలో తిరుగులేని హిట్ పేరుగా పేరుగాంచింది. 1969లో తెలుగులో మనుషులు మారాలి చిత్రం విడుదల కాగా, తెలుగుతో పాటు ఈ చిత్రాన్ని మలయాళం, తమిళ, హిందీ భాషల్లో కూడా రూపొందించగా, ఆ చిత్రాల్లో కూడా శారదే హీరోయిన్గా నటించడం విశేషం. తులాభారం పేరుతో తమిళంలో తీసిన ఈ చిత్రం ద్వారా ఊర్వశి శారదకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు లభించడం తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం. ఈ సినిమాలో శోభన్ బాబు, శారదపై చిత్రీకరించిన పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా పాపాయి నవ్వాలి, పండుగే రావాలి, తూర్పు సింధూరపు మందారపు అనే పాటలు ఆ కాలంలో బాగా పాపులర్ అయ్యాయి. ఈ చిత్రంలో శారద నటన హైలైట్గా నిలిచి ఆమె కెరీరుకే వన్నె తెచ్చింది. 1970లో వీరిద్దరి కాంబినేషన్లో పసిడి మనసులు రిలీజ్ అయింది. 1971లో విడుదలైన సిసింద్రి చిట్టిబాబు చిత్రంలోని ప్రధాన పాత్రల్లో రాముగా శోభన్ బాబు, సీతాలుగా శారద ప్రశంసనీయంగా నటించారు. శోభన్ బాబు, శారద కాంబినేషన్లో 1972లో విడుదలైన పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన మానవుడు దానవుడు, కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన కాలం మారింది అనే సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మానవుడు దానవుడు సినిమాలో స్పిట్ పర్సనాలిటీలో శోభన్ బాబు వేణుగాను, జగన్గాను నటించగా, శోభన్ బాబు సరసన శారద అద్భుతంగా నటించి ఆ పాత్రకు న్యాయం చేశారు. సమాజంలో వేళ్ళూనుకుపోయిన కుల, జాతి వివక్ష లాంటి వాటి గురించి సందేశాత్మకంగా తీసిన ఈ చిత్రంలో శోభన్ బాబుకు జంటగా శారద అద్భుతంగా నటించారు. 1973లో శారద, జీవితం, ఇదాలోకం సినిమాలు శోభన్ బాబు, శారద కాంబినేషన్లో విడుదలయ్యాయి. హీరోయిన్ శారద టైటిల్తోనే రూపొందించిన ఈ చిత్రంలో నటి శారదతో పాటు శోభన్ బాబు, జయంతి ప్రధాన పాత్రలు పోషించారు. భర్త మృతి చెందడంతో మతి స్థిమితం కోల్పోయిన పాత్రను శారద పోషించిన తీరు ప్రేక్షకుల మన్నలను అందుకుంది. ఈ చిత్రంలో శోభన్ బాబు, శారదలపై చిత్రీకరించిన యుగళ గీతం శ్రీమతి గారికి తీరని వేళ అనే పాట బాగా పాపులర్ అయింది. అలాగే శోభన్ బాబు, శారద ప్రధాన పాత్రలు పోషించిన జీవితం అనే చిత్రం సంగీత పరంగా బాగా విజయవంతమైంది. వీరిద్దరిపై చిత్రీకరించిన ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము అనే యుగళ గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేవిధంగా తొలిరేయి ఇది తొలిరేయి అంటూ శారదపై చిత్రీకరించిన పాట కూడా బాగా హిట్ అయింది. దేవుడు చేసిన పెళ్లి సినిమాలో టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో ఈ వేళలో నాలో ఎన్నెన్ని రాగాలో అంటూ ఊర్వశి శారదపై చిత్రీకరించిన గీతం బాగా హిట్ అయింది. శ్రీమతి రంగనాయకమ్మ సందేశాత్మకంగా రచించిన బలిపీఠం నవల ఆధారంగా అదే పేరుతో తీసిన చిత్రంలో శోభన్ బాబుకు జంటగా శారద నటించారు. చక్రవర్తి సంగీత దర్శకత్వంలో కుశలమా నీకు కుశలమేనా అంటూ వీరిద్దరిపైన చిత్రీకరించిన పాట బాగా హిట్ అయింది. లక్ష్మీదీపక్ దర్శకత్వంలో 1979లో విడుదలైన కార్తీక దీపం చిత్రంలో శోభన్ బాబు, శారద, శ్రీదేవి నటన ఈ చిత్ర విజయానికి తోడ్పడ్డాయి. శోభన్ బాబు, శారదల అన్యోన్య దాంపత్యంలో శ్రీదేవి పరిచయం, స్నేహం, ఆ తరువాత అపార్థాలకు దారితీయడం వంటి చిత్ర విచిత్ర సంఘటనలతో ఈ చిత్రం మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సీనియర్ నటి
శారద నటన, శ్రీదేవి గ్లామర్ తోడై భావోద్వేగ సన్నివేశాలతో ఈ చిత్రం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుంచి జాలువారిన ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అనే పాట మహిళా ప్రేక్షకుల నోట ఈనాటికి నానడం విశేషం. ఈ పాటను శారద, శ్రీదేవిల మీద హృద్యంగా చిత్రీకరించడం ఈ చిత్ర విజయానికి బాగా దోహదపడింది. వీటితో పాటు 1980 నుంచి వరుసగా కోడాళ్ళొస్తున్నారు జాగ్రత్త, అల్లుడుగారు జిందాబాద్, ప్రతీకారం, రఘురాముడు, సంసారం, చట్టంతో చదరంగంతో పాటు చివరిగా 1993లో విడుదలైన ఏమండి ఆవిడొచ్చింది చిత్రం వరకు శోభన్ బాబు, శారదా జంటకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. అదేవిధంగా శోభన్ బాబు మంజులతో కూడా 1974 నుంచి 1977 వరకు సుమారు 10 చిత్రాల్లో నటించారు. విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో 1974లో శోభన్ బాబు, మంజుల ప్రధాన పాత్రధారులుగా మ్యూజికల్ హిట్ అయిన చిత్రం మంచి మనుషులు. సిమ్లా, మనాలిలో మొదటిసారిగా చిత్రీకరించిన ఈ చిత్రం సోగ్గాడు శోభన్ బాబుకు మంజుల గ్లామర్ తోడై ప్రేక్షకులకు కనువిందు చేసింది. శోభన్ బాబు, మంజులపై చిత్రీకరించిన పడకు పడకు వెంట పడకు, నీవు లేక నేను లేను, పెళ్ళయింది ప్రేమ విందుకు వేళయింది అనే పాటలు సంగీతాభిమానులకు కనువిందు చేశాయి. ఇక 1975లో మంజుల, శోభన్ బాబు కాంబినేషన్లో అందరూ మంచివారే, గుణవంతుడు, జేబు దొంగ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో జేబు దొంగ చిత్రం బాగా హిట్ అయింది. జేబు దొంగగా శోభన్ బాబు, మంజులతో కలిసి ఘరానా దొంగలను మట్టుపెట్టడం ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో మంజుల చలాకీ పిల్లగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. వీరిద్దరిపై చిత్రీకరించిన నీలాల నింగిలో మేఘాల తేరులో అనే పాట ప్రేక్షకులను అలరించింది. మంజుల, శోభన్ బాబు హీరో హీరోయిన్లుగా పిచ్చి మారాజు, ఇద్దరు ఇద్దరే, మొనగాడు, రాజు వెడలే మొదలైన సినిమాలు 1976లో విడుదలయ్యాయి. పిచ్చి మారాజులో డాక్టర్ రాధ పాత్రలో మంజుల అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ తరువాత 1977లో కె బాపయ్య దర్శకత్వంలో విడుదలైన గడుసు పిల్లోడు చిత్రం వరకు శోభన్ బాబు, మంజుల జంటకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇంతవరకు మనం తెలుగు చలనచిత్ర సీమలోని ప్రముఖ నటీమణులు శారద, మంజులతో కలిసి శోభన్ బాబు నటించిన కొన్ని సినిమాల గురించి ఈ 30వ ఎపిసోడులో తెలుసుకున్నాం కదా. శోభన్ బాబు చిత్రమాలికలో భాగంగా వచ్చే సంచికల్లో శోభన్ బాబు ఇతర హీరోయిన్లతో నటించిన చిత్రాల గురించి ప్రస్తావిస్తాం.